నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. దేశ చరిత్రలో పొగాకు కొనుగోలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం మాత్రమే ఉందని బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బాపట్ల జిల్లా పంగలూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రులు కొలుసు పార్థసారథి, కొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ రైతులను రాజకీయాల్లో నష్టపరచడం భావ్యం కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రైతులను ఆదుకోవడం కోసం పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ఇప్పటి వరకు 6 పొగాకు కేంద్రాలను ప్రారంభించామని అన్నారు. 270 కోట్ల రూపాయలు పొగాకు కొనుగోలు కేంద్రం ప్రభుత్వం నగదు విడుదల చేసిందని తెలియజేశారు. గత ప్రభుత్వం రైతులకు చెల్లించాల్సిన 1800 కోట్ల రూపాయలను కూటమి ప్రభుత్వం చెల్లించింది అన్నారు. ఎందుకంటే మార్కెట్ పొగాకు అమ్ముకునేలాగా మనం సహకరించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అక్కడ పెట్టి 300 కోట్ల రూపాయలు కూడా ప్రజల డబ్బు, మన డబ్బు. కాబట్టి దానికి బాధ్యతగా మనం అందరం ఉండాలి. ఏదైనా ఈ ప్రాసెస్ లో పెద్ద ఎత్తున సహకరించారు. ఎప్పుడు మన కలెక్టర్ గారు, అలాగే పెద్దలు గౌరవనీయులు మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు శ్రీ కొలుసు పార్థసారథి గారు ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తా దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. పరిష్కారం చేసేదానికి గట్టిగా చప్పట్లు కొట్టి కొలుసు పార్థసారథి గారికి, మన కొట్టిపాటి రవికుమార్ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలని కోరుతూ ఇంకా ఆర్థిక సాయం చేసి ఎప్పుడైతే మీ బలహీనతని మీ దీన్ని ఆసరా చేసుకుని ఈరోజు మీరు కొనమని చెప్పేసి ముందుకేసిన పరిస్థితి ఈ రోజు ఉంది. ఈరోజు మన రవి గారు, సాంసరావు గారు, సత్యప్రసాద్ గారు అందరూ కూడా కలిసి అనేక దఫాలు మన అచ్చెన్నాయుడు గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి సూచనతో అచ్చెన్నాయుడు గారి దగ్గర మీటింగ్ పెట్టినా కూడా వాళ్ళు సస్యమని మేము కొనమని చెప్పేసి నిర్దృఢంగా మాట్లాడారంటే వాళ్ళలో ఆలోచనతో కుతంత్రంతో ఒకసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి మీకు మనం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఏ ప్రభుత్వం కూడా పొగ కొనలా. వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ ప్రభుత్వం కూడా కొనదు, ఆఖరికి తప్పుకోకుండా మా కాళ్ళ దగ్గరికి రావాలి, వస్తారు, అప్పుడు 10 రూపాయలు కాదు 3 రూపాయలకు 2 రూపాయలకు మా దగ్గర పడేసి వెళ్తారనే ఒక కుతంత్రమైన బుద్ధితో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పేసి భావిస్తా ఉన్నారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఉన్నా లేకపోయినా, గతంలో అలవాటు ఉన్నా లేకపోయినా మనం ఆదుకోవాలి అనే ఉద్దేశంతో 273 కోట్ల రూపాయలు ఇటీవలే మరి కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మీకు మనం చేస్తామని, ప్రతి రైతు దగ్గర కూడా ఏ రైతు ఇబ్బంది పడుకోకుండా అవసరమైతే కొని మనం గోడవల్లో పెట్టుకున్నాం. వస్తే ఒక 100 కోట్లు 50 కోట్లు నష్టం వచ్చినా పర్లేదు, కానీ రైతులు మాత్రం ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోవటం, ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాం.